సెవెంత్ క్లాస్ పిల్లలు మ్యాథ్స్ తీసుకోండమ్మా. చూడండి 7th క్వశ్చన్. ఆఫ్టర్ ఇంకరింగ్ ఏ లాస్ ఆఫ్ ₹258, జీన్ ప్యాంట్ వాజ్ సోల్డ్ ఎట్ ₹1750. Then find the cost price and loss percentage. లాస్ ఇచ్చారమ్మా. లాస్ ఎంత వచ్చింది? 258 వచ్చింది. ఎంతకు అమ్మాడు? 1750కి అమ్మాడు. మనం ఏం కనుక్కోవాలి? కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? పర్సంటేజ్లో కనుక్కోవాలి. చూడండి, గివెన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ జీన్ ప్యాంట్ ₹1750, లాస్ 258. 1750 లాస్ ₹258. therefore cost price of jean pant is equal to selling price plus loss is equal to 1750 plus 258. ఈ రెండింటిని ఏషన్ చెయ్యండి. చేస్తే ఎంత వచ్చింది? 2008 వచ్చింది. 2008 రూపీస్ వచ్చింది. చూడండి, 0 కదా, 0 8 8, 5 5 10, 1 0, 7 2 9, 9 1 10, 1 0, 1 1 2. అర్థమైందమ్మా? మనం ఇప్పుడు ప్యాంట్ ఖరీదంతా 2008 రూపీస్ అన్నమాట. లాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై సెల్లింగ్ కాస్ట్ ప్రైస్. లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 258. లాస్ ప్రైస్ ఎంతమ్మా? 258గా. కాస్ట్ ప్రైస్ 2008 ఇంటూ పర్సంటేజ్లో కనుక్కోవాలి కదా, 100. ఈ రెండింటిని ఏం చేసాం? మల్టిప్లికేషన్ చేసాం. చేస్తే ఎంత వచ్చింది? 25,800 వచ్చింది బై 2008. మల్టిప్లికేషన్ ఎలా చేయాలి చూడండి. 258 100, 0 8 0, 0 5 0, 0 2 0, 0 8 0, 0 5 0, 0 2 0, 1 8 8, 1 5 5, 1 2 2 బై 0 0 8 5 2. అంటే ఇది ఏషన్ చేసుకున్నాం, ఇది మల్టిప్లికేషన్ చేసింది, మనం ఏషన్ చేసాం అన్నమాట. అయితే 25,800 వచ్చింది. అది మనం ఏం చేసాం? ఇక్కడ వేసాం కదా. ప్యాంట్ కాస్ట్ ఎంత? ప్యాంట్ కాస్ట్ 2008. ఈ రెండింటిని ఏం చేయాలి? డివిజన్ చేసుకోవాలి, లేకపోతే కొట్టు వేయాలి. చూడండి, ఇలా కొట్టు వేసాం మనం. మీకు కనుక ఏంటి ఈ ఎక్కాలమ్మా, ఈ ఏ ఎక్కంత కొట్టేసామో ఆ ఎక్క వేసామో మీకు అర్థం కావడానికి ఇది వేయొద్దు, ఇట్లాగే వేయమాకండి. ఈజీ కొళ్ళు పెట్టి ఇంతవరకే వేయండి. ఇది కూడా వేయొద్దు. మీకు మళ్ళీ అర్థం కావడానికి ఏం చేశాను, ఇక్కడ ఈ నెంబర్ని ఇక్కడ వేసి, ఇదేమో ఇలాగ వేసి నేనేం చేశాను? డివిజన్ చేశాను. డివిజన్ చేస్తే ఎంత వచ్చింది? ఇంత వచ్చింది అనమాట. ఇంత వచ్చింది అంటే ఈ పాయింట్ కలిపితే 9 వచ్చింది. 9లోంచి 1 ఇందులోకి వెళ్తే 5 వచ్చింది. అలాగా కలుపుకుని 85 వేసాను. ఆన్సర్ ఎంత వచ్చింది? therefore లాస్ పర్సంటేజ్ 12.85% వచ్చింది.
మనం దీన్ని 251 టేబుల్ లేదు కాబట్టి మనం ఏం చేసాం, ఇక్కడ 251 ఎడిషన్ చేసాం. వచ్చిన ఆన్సర్ని మళ్ళీ 251 వేసి మళ్ళీ ఎడిషన్ చేసాం. అట్లాగా ఎంతవరకు వేసాము, 10 వరకు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత అప్పుడు మనకి ఈ నెంబర్లను బట్టి మనకి ఇక్కడ ఈ భాగాహారాన్ని మనం చేసామన్నమాట. ఇక్కడ భాగాహారం ఉంది కదా, ఎన్నిసార్లు పోయింది, 1 టైము 251. మళ్ళీ సబ్ట్రాక్షన్ చేసి ఇక్కడ వేసాం. ఇక్కడ వేసిన దాన్ని మళ్ళీ ఏం చేసాం, మళ్ళీ 2 టైమ్స్ పోయింది. అట్లాగా వేసుకుంటా అట్లా చేసుకుంటూ వచ్చాం. అర్థమైంది? ఇది మీరు కూడా అలాగే చేయండి. ఇట్లా వేసి కూడి మళ్ళీ కూడిన దాని కింద మళ్ళీ 250 ఒకటి వేసి మళ్ళీ కూడిన దాని కింద 250 ఒకటి వేసి మళ్ళీ అట్లా కూడిన దాని కింద మళ్ళీ 250 ఒకటి వేసి అట్లా 10 వరకు ఇట్లా గుర్తులు పెట్టండి. 10 వరకు వేయండి. వేసి ఇది ఎక్కంగా అనుకుని మనం ఇక్కడ చెయ్యండి. మీరు ఈజీగా వస్తుంది. కొట్టివేద్దామా? ఇప్పుడు ఈ నెంబర్ని ఏం చేసాం, 25,800ని బై 2008ని ఇలాగ వేసాం. 25,800 బై 2008ని మనం ఏం చేసాం, కొట్టివేసాం. 2 టేబుల్తో కొట్టేసాం. దీన్ని ఒకే టేబుల్ పెట్టి కొట్టేయాలి. 2 టేబుల్ పోయింది. మళ్ళీ దీన్ని ఒకే టేబుల్ పెట్టి కొట్టేయాలి. 2 టేబుల్ పోయింది. మళ్ళీ దీన్ని ఒకే టేబుల్ పెట్టి కొట్టేయాలి. 2 టేబుల్ పోయింది. మళ్ళీ దీన్ని 5th టేబుల్ పెట్టి కొట్టేసాం. మళ్ళీ దీన్ని 5th టేబుల్ పెట్టి కొట్టేసాం. ఎంత వచ్చింది, ఇక్కడ 11 వచ్చింది. ఈ 11నే మనం దీని పైన 129ని 11th టేబుల్ పెట్టి కొట్టేస్తే 12.7 వచ్చింది. 12.7 ఆన్సర్ వచ్చింది. మీకు ఎంత వస్తుందో చూడండి. మీరు ఇదంతా కొట్టేయలేను అంటే ఇక్కడ వరకు కొట్టేశారు కదా, ఇప్పుడు ఇక్కడ ఆపేసేయండి. 5th టేబుల్ దగ్గర ఆపేయండి. 3225 ఉంది. ఇక్కడ నెంబర్ వేసాం. ఇక్కడికి వచ్చేసరికి 251 ఉంది. ఈ రెండింటిని భాగాహారం చేయండి ఇలాగా. అర్థమైందా? ఈ 251 టేబుల్ లేదు కాబట్టి ఇక్కడ కూడుకోండి. ఇలా కూడండి. కింద చెప్పిన మాదిరిగా కూడండి. కూడిన తర్వాత దీంట్లో మనకి ఈ 3 నెంబర్స్ తీసుకోవాలి కాబట్టి మనం ఈ నెంబర్స్ ప్రకారం మనం ఇలా తీసుకుని ఇలాగా చెయ్యాలి. అర్థమవుతుందా? 251 ఉంది. 1 టైము 1 కదా, 1 టైము 251 తీసేసి సబ్ట్రాక్షన్ చెయ్యి. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత మనం పక్కన నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ని ఇక్కడ వేయాలి భాగాహారం. అలాగే ఈ మొత్తం మనం ఇలా చేస్తూ వస్తే ఇలా వస్తుంది మీకు. మీరు ఇలా చేసి చెయ్యండి. అర్థమైందా? బాగా చదవాలమ్మా. 7th క్లాస్ పిల్లలు.